నా పాపం ఎన్నిసార్లు ఫోన్ చేసింది. Okay, so in today's class we are going to learn about the block diagram of a computer. Okay, block diagram of a computer. Okay, CPU అంటే ఏంటమ్మా? CPU full form ఏంటి అంటే central processing unit. Okay, CPU. What are the other names for CPU? The other names for CPU are processor. If you use the word processor is nothing but CPU, or you can also call CPU as processor. Okay, if the entire processor is embedded in a small chip. Okay, if the entire processor మొత్తం ప్రాసెసర్ ని నేను స్మాల్ చిప్ లో అనుక పెడితే దాన్ని మైక్రో ప్రాసెసర్ అంటారు. ఓకే, ఆర్ మైక్రో ప్రాసెసర్. ఓకే, దాన్ని మ్యూపీ అని రాస్తారు. మ్యూపీ అంటే మైక్రో ప్రాసెసర్. ఓకే, మనం ఇప్పుడు ల్యాప్టాప్స్ లో ఎక్కడైనా సరే మొబైల్స్ లో అన్ని వాడేది ఏంటి అంటే మైక్రో ప్రాసెసర్. ఇప్పుడు మనం వాడేదంతా మైక్రో ప్రాసెసర్. సో సిపియు అన్నా ప్రాసెసర్ అన్నా మైక్రో ప్రాసెసర్ అన్నా అంతా ఒకటే. ఓకే, సిపియులో ఏమేం పార్ట్స్ ఉంటాయి అని అంటే ఇప్పుడు చూడండి, ఈ రెండే ఉంటాయమ్మా. కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. ఇంకోటి ఏమిటి అంటే కొన్ని రిజిస్టర్స్ కూడా ఉంటాయి. రిజిస్టర్స్ కూడా ఉంటాయి. సిపియులో కంట్రోల్ యూనిట్, ప్రాసెసర్లో ఏమేమి ఉంటాయి, సిపియులో ఏమేమి ఉంటాయి అంటే ఏఎల్యు ఫుల్ ఫామ్ ఏంటి? బొమ్మలో ఉంది, చూసి చెప్పండి. అర్థమెటిక్ లాజిక్ యూనిట్. వెరీ గుడ్. ఓకే, సో ప్రాసెసర్ కన్సిస్ట్ ఆఫ్ వెరీ గుడ్. ఓకే, ప్రాసెసర్ కన్సిస్ట్ ఆఫ్ ALU, arithmetic and logic unit. Okay, next, what is that it contains? It also contains another thing. What is that? CU full form చెప్పండి. CU control unit, madam. Okay, very good. Okay, it also will contain registers. Okay, registers. Okay, ఓకే, ALU, CU అండ్ రిజిస్టర్స్, మొత్తం ఈ మూడు పార్ట్స్ ఒక ప్రాసెసర్ లో ఉంటాయి. ALU ఏం చేస్తుంది అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్. వాట్ ఆర్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్? ఎడిషను, సబ్ట్రాక్షను, డివిజను, మల్టిప్లికేషన్ చేసేది ఎవరు? మల్టిప్లికేషను అన్ని చేసేది ఈ ALU అన్నమాట. అంతేకాకుండా లాజిక్ ఆపరేషన్స్ అంటే కంపారిజన్స్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఆ కంపారిజన్స్ కూడా ఇది చేస్తుంది. ఓకే, కంపారిజన్స్ చేస్తుంది. లాజిక్ ఆపరేషన్స్ అంటే లాజిక్ గేట్స్ ఉంటాయమ్మా, అవి AND గేట్, OR గేట్, అవన్నీ నేను తర్వాత చెప్తా. ప్రస్తుతానికి ఏం నేర్చుకుంటారంటే ALU విల్ పర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఓకే, అండ్ లాజికల్ ఆపరేషన్స్ like it also does comparisons like greater than, less than. Okay, next comes ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ చేయాలి అని అన్నా, ఏదైనా ఎడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా డేటా మీద చేయాలి కదా, అవునా? నంబర్స్ ఇస్తే ఆ నంబర్స్ మీద మీరు ఎడిషన్ చేస్తారు, ఆ నంబర్స్ మీద సబ్ట్రాక్షన్ చేస్తారు. మరి నంబర్ ఇచ్చినప్పుడు అది స్టోర్ చేసుకోవాలి కదా, మనం ఇచ్చిన నంబరు ఈ ప్రాసెసర్ స్టోర్ చేసుకోవాలి కదా, అది రిజిస్టర్స్ లో స్టోర్ చేసుకుంటుంది. సో నంబర్స్ అనేది రిజిస్టర్స్ లో స్టోర్ అవుతాయి. ఆ నంబర్స్ మీద ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, అది ALU ఎడిషన్ చేయాలంటే ALUఏ ఎడిషన్ చేస్తుంది. నంబర్స్ అనేది రిజిస్టర్స్ లో స్టోర్ అవుతాయి. ఆ నంబర్స్ మీద ఎడిషన్ చేసేది ఎవరు అంటే ALU. ఓకే, మరి CU ఏం చేస్తుంది? ఓకే, CU ఏ నంబర్స్ మీద చెయ్యాలి, ఏ ఆపరేషన్ చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనేది CU డిసైడ్ చేస్తుంది. అర్థమైందమ్మా? యా, మళ్ళీ ఇప్పుడు చెప్పండి, సిపియులో పార్ట్స్ ఏమిటి? వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ CPU? కంట్రోల్ యూనిట్. ఓకే, అర్థమెటిక్ and logic unit.
ఓకే Register. ALU CPU register. రిజిస్టర్స్ సిపియు కాదు సియు CU, sorry. వెరీ గుడ్ రిజిస్టర్స్ లో ఏం స్టోర్ అవుతాయి Register లో addition, subtraction. కాదు రిజిస్టర్స్ లో ఏం స్టోర్ అవుద్ది డేటా స్టోర్ అవుద్ది Sorry. రిజిస్టర్స్ లో ఏం స్టోర్ అవుద్ది డేటా Data. డేటా మీద ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ స్టోర్ పర్ఫామ్ చేసేది ఎవరు Arithmetic logic ALU. unit. వెరీ గుడ్ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ డేటా ఏమో రిజిస్టర్స్ లో స్టోర్ అవుతుంది దాని మీద ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ కంపారిజన్ కానీ చేసేది అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ మరి ఏ ఆపరేషన్ ఏ డేటా మీద ఏ ఆపరేషన్ చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరు డిసైడ్ చేస్తారు Control unit. CU. కంట్రోల్ యూనిట్ Control unit. వెరీ గుడ్ Control unit. కంట్రోల్ యూనిట్ ఓకే ఈ డయాగ్రామ్ కాంప్లెక్స్ ఉంది కదమ్మా ఈ యారోస్ అన్ని Okay. Okay, ma'am. రాస్తారా రాయగలరా నేను చెప్తాలే ఒక్కొక్క యారో చెప్తాను ఇదే నోట్స్ తీసుకుందాం Okay, ma'am. ఉల్లిపాయలు ఓకే యా ఓకే అమ్మా ఈ డబ్బా ఇది ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉందమ్మా ఇంతవరకే మన సిపియు అనేది ఇంతవరకే ఓకే రిజిస్టర్స్ వాళ్ళు మిస్ కొట్టారు రిజిస్టర్స్ తీసేశారు వీళ్ళు ఓకే డయాగ్రామ్ లో కానీ మీరు రాసేటప్పుడు సిపియులో రిజిస్టర్స్ కూడా రాయాలి ఈ డబ్బా అనేది ఇక్కడ వరకే ఉండాలి ఓకే మెయిన్ మెమరీ అనేది సిపియు సంబంధించిందా మెయిన్ మెమరీ సిపియులో ఉండదు ఓకేనా యా ఓకే మన కంప్యూటర్ కి ఇన్పుట్ ఇస్తాం కదా అవును మ్యామ్ ఇన్పుట్ యూనిట్ అవును మ్యామ్ ఓకే ఇన్పుట్ యూనిట్ నుంచి input unit will contain input devices like mouse keyboard etc through the input devices we give input to the computer okay and the computer produces output through output unit and the output unit will contain output devices like monitor printer etc ప్రింటర్ ఎక్సెట్రా ఓకే ఇప్పుడు మెమరీస్ రెండు రకాలని చెప్పాను గుర్తుందా మీకు మెయిన్ మెమరీ అవును ఆక్సిలరీ మ్యామ్ మెమరీ మెయిన్ మెమరీ ఆక్సిలరీ మెమరీ ఆక్సిలరీ మెమరీ అని అనొచ్చు సెకండరీ మెమరీ అని మెమరీ అనొచ్చు అన్న అనొచ్చు ఆక్సిలరీ ఆర్ సెకండరీ మెమరీ అన్న అనొచ్చు ఓకే సెకండరీ మెమరీ అని అనొచ్చు ఓకే ఓకే ఇప్పుడు కనెక్షన్స్ చూద్దాం మరి కంట్రోల్ యూనిట్ అందరినీ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇది చూడమ్మా కంట్రోల్ యూనిట్ ఇన్పుట్ యూనిట్ ని కంట్రోల్ చేస్తుంది ఓకే కంట్రోల్ యూనిట్ ఇది చూడండి ఆక్సిలరీ మెమరీని కంట్రోల్ చేస్తుంది కంట్రోల్ యూనిట్ మెయిన్ మెమరీని కూడా కంట్రోల్ చేస్తుంది మరి అర్థమెటిక్ లాజిక్ యూనిట్ పక్కనే ఉంది కాబట్టి అది కంట్రోల్ ఆటోమేటిక్ గా చేస్తుందని వాళ్ళు లైన్స్ గీలేదు అంతే నెక్స్ట్ కమింగ్ టు ఇన్పుట్ యూనిట్ నుంచి యారో ఇటే ఉండాలమ్మా రెండు వైపులా వేయద్దు ఇన్పుట్ యూనిట్ నుంచి డేటా వస్తుంది అంతే ఓకే కంప్యూటర్ నుంచి డేటా బయటకు వచ్చి అవుట్పుట్ యూనిట్ కి వెళ్తుంది ఓకేనా ఈ యారోస్ కూడా అర్థమైనా ఇప్పుడు అర్థమైంది ఓకే సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం డేటాని ఇస్తే డేటాని కంప్యూటర్ కి ప్రొవైడ్ చేసి అది ప్రాసెస్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఓకే అది కూడా ఈ యారోస్ ఏంటి డేటాని అనగా మనం కంప్యూటర్ కి ఇస్తే అది ఇన్ఫర్మేషన్ కి ఇస్తుంది ఓకేమా సో ఈ డాష్ యారో ఏమో కంట్రోల్ ఫ్లో అన్నారు ఈ మాడిఫికేషన్ ఏం లేదు జస్ట్ ఈ డబ్బా ఉంది కదా ఇది ఎండింగ్ ఇక్కడ పెట్టారు కదా మెయిన్ మెమరీ ఒకటి స్టాప్ చేసేసారు మీరు ఇక్కడ పెట్టేసి ఇది యారో ఇక్కడ కింద యారో తీసేసి ఈ కూడా ఇదంతా ఎరేస్ చేసేసి ఈ ఒక్క లైనే ఈ లైనే మిగతా ఏమి ఎరేస్ చేయదు ఈ లైన్ మాత్రం ఇలా రాసినా పర్లేదు కానీ మీరు కరెక్ట్ గా నేర్చుకోవాలి అని అనుకుంటే ఇంతే ఇదే దీన్నే మనం ప్రాసెసర్ అంటాం సిపియు అంటాం ఓకే మధ్యలో రిజిస్టర్స్ రాయండి లేకపోతే రిజిస్టర్స్ అని ఓకే ఇక్కడ రిజిస్టర్స్ కూడా ఉన్నాయి మీరు ఏదైనా మంచి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చూడండి నేను చెప్పినట్టే ఉంటుంది ఓకే
సో దట్ ఈస్ అబౌట్ ద బ్లాక్ డయాగ్రామ్. మెయిన్ మెమరీస్ గురించి కొంచెం మాట్లాడదాం. ఓకే. మెయిన్ మెమరీ ఏంటి? సెకండరీ మెమరీ ఏంటి అనేది. మెమరీస్ అనేది 2 రకాలమ్మా. ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. ఇదుందా? ఓకే. ఇదుంది చూడండి. ఓకే. ఇది ఓకే. క్యాషే మెమరీ. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు దీని మెమరీస్ గురించి మాట్లాడదాం. మెమరీ డివైసెస్. ఓకే. కంప్యూటర్ మెమరీ. మెమరీ 2 రకాలు. వాట్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ మెమరీ? ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. ఓకే. ప్రైమరీ మెమరీలో 2 రకాలున్నాయి. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదమ్మా! గుర్తుందా మీకు? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ చెప్పేటప్పుడు ఇది చెప్పాను. ప్రైమరీ Yes, మెమరీ ma'am. మళ్ళీ 2 రకాలున్నాయి. అది ర్యామ్, రామ్. యెస్. Wrong. మళ్ళీ ర్యామ్‌లో 2 రకాలున్నాయి. ఎస్‌రామ్, డీరామ్. రామ్‌లో చాలా రకాలున్నాయి. ఏంటి అంటే పీరాము, ఈపీరాము, ఈఈపీరాము. ఓకే. ఇంకో ట్రిపుల్ ఈపీ రామ్. తర్వాత క్యాషే మెమరీ. ఓకే. తర్వాత వర్చువల్ మెమరీ. వర్చువల్ మెమరీ లేదు మనకి. సెకండరీ స్టోరేజ్, మాగ్నెటిక్ స్టోరేజ్, ఆప్టికల్ స్టోరేజ్, సాలిడ్ స్టేట్ స్టోరేజ్. మాగ్నెటిక్ స్టోరేజ్‌లో మ్యాగ్నెట్ టేప్, మ్యాగ్నెటిక్ డిస్క్. ఆప్టికల్ స్టోరేజ్‌లో మ్యాగ్నెటిక్ స్టోరేజ్ మ్యాగ్నెటిక్ డిస్క్‌లో మళ్ళీ 3 రకాలు. ఫ్లాపీ డిస్క్, హార్డ్ డిస్క్. ఓకే. స్టోరేజ్‌లో ఆప్టికల్ స్టోరేజ్‌లో సీడీ, డీవీ 2 రకాలు. ఓకే. సిడి మేడం. సాలిడ్ స్టేట్ స్టోరేజ్‌లో ఫ్లాష్ డ్రైవ్, డివిడి మెమరీ మెమరీ కార్డ్. కార్డ్. ఇప్పుడు పెద్ద బొమ్మ గీద్దామా? మెమరీస్ అన్నీ కలిపి. We will draw a diagram. Yeah, no. ఓకే. ఏమేమి వేసుకున్నాం? మెమరీస్ ఎన్ని రకాలమ్మా? మెమరీ ఆ! ఒక నిమిషం ఉండమ్మా. ఓకే. యాహ్! మెమరీ. ఓకే. చెప్పండి. 2 రకాలు. అది ఆల్రెడీ ఓ బొమ్మ గీసాననుకుంటా. దాంట్లో ఎక్కువ డివిజన్స్ చేయలేదు. ఇప్పుడు అన్ని డివిజన్స్ చేద్దాం. ఓకే. ప్రైమరీ మెమరీ, ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. సో, మళ్ళీ ప్రైమరీ మెమరీలో ఎన్ని రకాలు? ప్రైమరీ మెమరీ 2 రకాలు. ఓకే. ర్యామ్, యాహ్! ర్యామ్, రాండమ్ Wrong. యాక్సెస్. ఇంకోటి రీడ్ ఓన్లీ మెమరీ. Wrong. ఓకే. ర్యామ్‌లో గూడా 2 రకాలమ్మా. ఏంటది? ఎస్‌రామ్, డీరామ్. యాహ్! ఓకే. రామ్ గూడా రకాలున్నాయి. పీరామ్. ఓకే. నెక్స్ట్ ఈపీరామ్. ఓకే. ఈఈపీరామ్. ప్రైమరీ మెమరీ, రామ్. ఓకే. ఇంకా ఉన్నాయమ్మా. ఇంకా ఇక్కడ రాయొచ్చు. ఫ్లాష్ డ్రైవ్ ఒకటుంటుంది. ఓకే. నెక్స్ట్ సెకండరీ మెమరీ, క్యాషే మెమరీ. క్యాషే మెమరీ గురించి తర్వాత చెప్పుకుందాం. ఓకే. తర్వాత సెకండరీ మెమరీ ఆర్ ఆక్సిలరీ మెమరీ. రెండో పేరేంటి? సెకండరీ మెమరీ అన్నా, ఆక్సిలరీ మెమరీ అన్నా ఒకటే. ఓకే. యాహ్! ఆక్సిలరీ. ఆర్డినరీ కాదమ్మా. ఆక్సిలరీ. ఓకే. ఆక్సిలరీ మెమరీలో గూడా వీళ్ళు టైప్స్ చెప్పారు. నోట్స్ ప్రకారం మ్యాగ్నెటిక్, సాలిడ్ స్టేట్, ఇంకోటేంటమ్మా ఆప్టికల్. మ్యాగ్నెటిక్ అంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్‌తో చేస్తే మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ టైపు. ఓకే. నెక్స్ట్ ఆప్టికల్. Hard disk, ma'am. మ్యాగ్నెటిక్ డిస్క్. మ్యాగ్నెటిక్ టైప్‌లో 2 రకాలున్నాయి మళ్ళీ. ఆప్టికల్ చెప్తాను.
ఓకే. సాలిడ్ స్టేట్. ఓకే. ఈ డివిజన్స్ ఇలానే చేయాలని లేదు. మీ ఇష్టం అమ్మ. డివిజన్స్ చేస్తే చేయండి. లేకపోతే వితౌట్ డివిజన్స్ కూడా మీరు రాయొచ్చు. ఓకే. ఏది ఈ సెకండరీ మెమరీ. కానీ ప్రైమరీ మెమరీ వరకు ఈ విధంగానే డివిజన్ చేయండి. ఓకే. మ్యాగ్నెటిక్ మెమరీలో నువ్వు చెప్పినట్టు మ్యాగ్నెటిక్ డిస్క్ ఇంకోటేంటమ్మా? మ్యాగ్నెటిక్ డ్రమ్ ఉంటుంది. ఆ డ్రమ్ ఇవ్వలేదు దీంట్లో. ఓకే. దీని గురించి మాట్లాడదాం. ఆప్టికల్‌కొచ్చేసరికి 2 డివిజన్స్ సీడీ, డీవీడీ. ఓకే. సాలిడ్ స్టేట్‌కొచ్చేటప్పటికి 2 ఫ్లాష్, మెమరీ. ఫ్లాష్, మెమరీ కార్డ్. ఫ్లాష్ మెమరీ అంటే మన పెన్ డ్రైవ్. ఫ్లాష్ మెమరీ. మెమరీ కార్డ్ తెలిసిందే కదమ్మా! మీ మొబైల్‌లో ఉంటుంది మెమరీ కార్డ్. ఓకే. ఇక్కడ చూడట్లేదు. ఎంసీ అని రాస్తున్నా. ఓకే. మ్యాగ్నెటిక్ టైప్‌లో మ్యాగ్నెటిక్ డిస్క్ ఒకటి. ఒక్క నిమిషం అమ్మ చూద్దాము. మీ మెటీరియల్ ప్రకారం మాట్లాడదాం. ఫ్లాష్ డ్రైవ్ అదిగో ఫ్లాష్ డ్రైవ్ ఆర్ పెన్ డ్రైవ్ ఇక్కడ రాసుంది. ఓకే. సాలిడ్ స్టేట్ అయిపోయింది. ఇదేమో ఆప్టికల్ స్టోరేజ్ అయిపోయింది. ఆప్టికల్ స్టోరేజ్ ఓకే. ఇది హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అన్నా మ్యాగ్నెటిక్ డిస్క్ అన్నా ఒకటే. ఓహో! మ్యాగ్నెటిక్ డిస్క్‌లో 2 రకాలన్నారు. డిస్క్‌లో హార్డ్ డిస్కును ఫ్లాపీ డిస్క్ అని 2 విధాలుగా మ్యాగ్నెటిక్ టేప్. ఓకే. ఓకేమా. ఓకేమా. మనం ఇదైనా తీసుకోవచ్చు. ఇలా అయినా రాయొచ్చు. డిస్క్‌లో మళ్ళీ మ్యాగ్నెటిక్ డిస్క్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లాపీ డిస్క్, హార్డ్ డిస్క్. ఓకేమా. హార్డ్ డిస్క్. ఇలా డివైడ్ చేశారు అంతే. తర్వాత మ్యాగ్నెటిక్ టేప్ అనే డివైసెస్ కూడా ఉన్నాయి. ఓకే. ఐ థింక్ ఐ హావ్ కవర్డ్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ నోట్స్. నోట్స్‌లో ఇంతే డివిజన్స్ ఉన్నాయి కదమ్మా! క్యాషే మెమరీ అనేది నోట్స్‌లో వేరేగా ఉందమ్మా. ఒక నిమిషం ఉండండి. మ్యామ్ నోట్స్‌లో సెకండరీది వేరే చెప్తాను. ఏంటమ్మా? ఇదిగో ఈ క్యాషే మెమరీ అనేది ఈజ్ మేడ్ ఆఫ్ SRAM చిప్స్. వాడది రాయలేదు. క్యాషే మెమరీ ఈజ్ మేడ్ ఆఫ్ SRAM చిప్స్. SRAM చిప్స్ ఉన్నాయి కదా! SRAM చిప్స్ వాడి ఇదిగో యూజ్డ్ యాస్ ఎ క్యాషే మెమరీ. ఓకే. అందుకని నేను సెపరేట్‌గా చెప్పట్లేదు. ఈ SRAM చిప్స్ వాడే మనం క్యాషే మెమరీ తయారు చేస్తాం. ఓకే. సో, DRAM చిప్స్ వాడి మనం ర్యామ్స్ తయారు చేస్తాం అమ్మా. ఓకే. DRAM చిప్స్ వాడి ఇదిగో DRAM ఈజ్ స్టాటిక్ ర్యామ్. ఓకే. ఒక్క నిమిషం ఉండమ్మా. నేను తర్వాత చూపిస్తాలే. DRAM చిప్స్ వాడే మామూలు మనం మెయిన్ మెమరీ అని అన్నాం కదా! మెయిన్ మెమరీ అన్నాం కదా! మెయిన్ మెమరీని మనం ఓకే. అదేనమ్మా మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డిస్క్, టేపు కరెక్ట్‌గానే ఉంది కదా! మ్యాగ్నెటిక్ టేపు, మ్యాగ్నెటిక్ డిస్క్. మ్యాగ్నెటిక్ టేప్ ఎలా ఉంటది అనంటే బొమ్మలు చూపిస్తాను. మ్యాగ్నెటిక్ డిస్క్‌లో మళ్ళీ టైప్స్ కింద ఫ్లాపీ డిస్క్, హార్డ్ డిస్క్ సరిపోయింది కదమ్మా! సరిపోయింది. యాస్ పర్ యువర్ నోట్సే నేను చెప్పాను. ఆప్టికల్ స్టోరేజ్‌కి సీడీ, డీవీడీ అయిపోయింది. సీడీ రామ్ అన్నారు. DVD డిజిటల్ వెర్సటైల్ డిస్క్. ఓకే. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ యాస్ పర్ యువర్ నోట్స్ ఓన్లీ. ఇస్ ఇట్ క్లియర్? సమ్మరీ అర్థమైందమ్మా? ఇప్పుడు ఒకటోటి Yes, చెప్తాను. ma'am. ఓకేనమ్మా? అర్థమైంది మ్యామ్. యాహ్! సో, ఇక్కడ షార్ట్ ఫార్మ్స్ రాసాను. ఫ్లాపీ డిస్క్ అమ్మా ఇది. హార్డ్ డిస్క్. ఇది మ్యాగ్నెటిక్ డిస్క్ అని రాయలేదు. ఉత్తి డిస్క్ అని రాసాను. ఇది మ్యాగ్నెటిక్ టేప్ అని రాయలేదు. ఉత్తి టేప్ అని రాసాను. ఓకేమా? ఓకే. ఇప్పుడు మొదలెడదాము. ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. ఎస్ అంటే స్టాటిక్ అమ్మా. స్టాటిక్ ర్యామ్. ఓకే. డి అంటే డైనమిక్ ర్యామ్. ఓకే. నోట్స్ తర్వాత చూడండి. ఇప్పుడు జస్ట్ వినండి. ఓకే. ఇప్పుడు మనకి కెపాసిటర్స్ తెలుసు కదా! మీరు ఫిజిక్స్ చేశారు కదా! 10థ్ క్లాస్‌లో కెపాసిటర్స్. అవును. మీరు ఎండీసీ అవును మ్యామ్. స్టూడెంట్స్‌గా ఇప్పటికి చేస్తారు. కెపాసిటర్స్ ఏమవుతాయి? కెపాసిటర్స్‌లో చార్జ్ ఉంటుంది కదా! రెసిస్టర్స్, కెపాసిటర్స్ చూసుంటారా? ఇవాళ ల్యాబ్ చేసారా? ఒక్క ల్యాబ్ అయినా ఫిజిక్స్ ల్యాబ్? Yes, ma'am. చేసినాం. ఎస్ మ్యామ్. చేసాను. కెపాసిటర్స్ అందరికీ తెలియాలి కదా! తెలుస్తది కదా! ఓకే. వెరీ గుడ్. తెలుసు మ్యామ్. డీరామ్‌లో ఏంటి అంటే కెపాసిటర్స్ వాడారమ్మా. కెపాసిటర్స్ వాడటం వల్ల ఏంటంటే అవి చార్జ్ లీక్ అవుతూ ఉంటాయి. చార్జ్ లీక్ అయ్యేసరికి దాన్ని రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. అందుకనే దీని పేరు డైనమిక్ అని వచ్చింది. మనం పద్దాకలా రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. ఓకే.
ఓకే. ఓకే మరి మ్యామ్. ఇక్కడికి SRAM వచ్చేసరికి వాళ్ళు ట్రాన్సిస్టర్స్ వాడారు. ట్రాన్సిస్టర్స్ ఏంటి అంటే లీక్ అవ్వవు. ఓకే. దాన్ని రిఫ్రెష్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకనే అవి స్టాటిక్‌గా ఉంటాయి. అందుకనే స్టాటిక్ ర్యామ్. SRAM చిప్స్. చిప్స్ ఎలా ఉంటాయి అంటే ఇదిగో మన ర్యామ్ చిప్స్ ఇలా ఉంటాయి. ఈ బొమ్మలు కూడా ఇచ్చాడు. ఇది హార్డ్ డిస్క్. ఇదే మేడం. ఇదిగో ఇలా ఉంటాయి. ఇదిగోండి. ఓకే. దీన్నే మెయిన్ మెమరీ అని అంటారే. మెయిన్ మెమరీ ఈస్ నథింగ్ బట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ DRAM చిప్స్. ఈజ్ మేడ్ అప్ ఆఫ్ Main memory is made up of DRAM chips and the chip will look like this. ఈ గ్రీన్ పార్ట్ ఉంది చూసారా? అట్లా ఉంటుంది. DRAM చిప్. ఓకే. ఓకే ఓకే ర్యామ్‌లో DRAMే ఎక్కువ. ఎప్పుడు మనం మాట్లాడినా మనం కంప్యూటర్ సైన్స్‌లో ఏ సబ్జెక్ట్ చదివినా ఎక్కువ DRAM గురించే మాట్లాడతాం. SRAM అనేది చాలా తక్కువ టాపిక్స్ చెప్తాం. అంటే క్యాషే మెమరీ. క్యాషే మెమరీ ఈస్ మేడ్ అప్ ఆఫ్ SRAM చిప్స్. క్యాషే మెమరీ. ఓకే. సో ఇది చూడండి. ఇది క్యాషే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇది క్యాషే మెమరీ. క్యాషే మెమరీ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఇలా ఉంటుంది. క్యాషే మెమరీ ఈస్ మేడ్ అప్ ఆఫ్ SRAM చిప్స్. SRAM. Okay. Static RAM is an example of cache memory is an example of static RAM. Okay. Main memory is a example of DRAM. మనకి ఏంటంటే ఇక్కడ DRAM అంటే మెయిన్ మెమరీ పెద్ద గ్రీన్ స్ట్రిప్ చూపించాను కదా, అవి చీప్. మెయిన్ మెమరీ అనేది చీప్గా దొరుకుతుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ దట్ ఈస్ యూజ్డ్ ఈస్ కెపాసిటర్స్ అండ్ దే నీడ్ టు బి రిఫ్రెష్డ్. ఓకే. కానీ SRAM చిప్స్ అంటే క్యాషే మెమరీ అనేది కాస్ట్లీ అమ్మా. అందుకని మెమరీ అనేది కొంచెం తక్కువ మెమరీ మనం కొనుక్కుంటాం. క్యాషే మెమరీ ఎప్పుడు చాలా తక్కువగా ఉంటుంది ర్యామ్‌తో చూసుకుంటే, అదే మెయిన్ మెమరీతో చూసుకుంటే. ఓకే. మనం పద్దాకలా ర్యాము అంటే అది DRAM గురించే మాట్లాడతాం. ఎక్కువ DRAM గురించే మాట్లాడతాం. DRAM టెక్నాలజీ వాడేది ఎవరు అంటే మెయిన్ మెమరీ. SRAM లాగా టెక్నాలజీ వాడేది ఎవరు అంటే క్యాషే మెమరీ. ఓకే. సో ఇక్కడ మీరు బొమ్మ గీసేటప్పుడు ఎగ్జాంపుల్ కింద ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ SRAM ఈస్ క్యాషే మెమరీ. ఓకే. ఎగ్జాంపుల్ ఆఫ్ SRAM ఈస్ క్యాషే మెమరీ. ఎగ్జాంపుల్ ఆఫ్ DRAM ఈస్ cache. Okay. Example of DRAM is main memory. ఓకే మ్యామ్. ఓకే. బొమ్మలు గీస్తే గీయండి. బొమ్మలు గీయటం కష్టం అమ్మా. ఇవేమో చిప్ ఇలా ఉంటుంది. ఇక్కడేమో గుచ్చటానికి వీలుగా కాపర్. ఇది వచ్చేసి మామూలుగా చిప్ లాగా ఉంటుంది. ఫ్యాబ్రికేట్ అయ్యి పిన్స్ ఉంటాయి. ఓకే. ఓకేమా. ఇప్పుడు ఏంటంటే ఇవి పద్దాకల ఛార్జ్ లూజ్ అయిపోయేసరికి ఒకవేళ కరెంట్ మనం పవర్ ఆఫ్ చేసామనుకో ఈ మెయిన్ మెమరీలో ఉన్న డేటా అంతా పోద్దమ్మా, సేవ్ అవ్వదు. ఓకేనమ్మా. ఓకే. ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేశాను. ఈ ఫైల్ నేను సేవ్ చేయలేదు. సేవ్ చేయకుండా షట్ డౌన్ చేసేసాను అనుకో, లేకపోతే కరెంట్ పోయింది, అదే బ్యాటరీ డెడ్ అయిపోయింది, ఆగిపోయింది, షట్ డౌన్ అయిపోయింది. అప్పుడు ఇది డేటా మళ్ళీ వస్తుందో నాకు సేవ్ చేయలేదు కాబట్టి రాదు. ఓకే. సో మెయిన్ మెమరీ ఈ ర్యామ్‌లో ఏంటి అంటే ఒకవేళ నేను డేటా అనేది పవర్ ఆఫ్ అవ్వంగానే పోతుంది. ఓకే. డేటా ఇన్ ర్యామ్ చిప్స్ విల్ బి లాస్ట్ ద మూమెంట్ ద పవర్ ఈస్ గాన్. అర్థమైందా? యా. దానిని నాన్ వొలైటైల్ మెమరీ అంటారు. సో ఇంగ్లీష్ వర్డ్ అమ్మా వొలైటైల్ మెమరీస్. ర్యామ్ మెమరీ. ర్యామ్ మొత్తం వొలైటైల్ మెమరీస్. ఓకే. ర్యామ్ ఈజ్ ఏ వొలైటైల్ మెమరీ. వొలైటైల్ మెమరీ అంటే ఏంటి? ఓకే. ర్యామ్ ఈజ్ ఏ వొలైటైల్ మెమరీ అంటే ఏంటి? డేటా అనేది పవర్ ఆఫ్ అవ్వంగానే పోతుంది. సో డేటా ఇన్ ర్యామ్ మెమరీ విల్ బి లాస్ట్ ద మూమెంట్ పవర్ ఈస్ gone or power is switched off. The data in RAM memory is lost when the power is
switched off. Hence, RAM memory is a volatile memory. ఓకే, మిగిలినవన్నీ నాన్ వాలటైల్ అమ్మా. రాము, మ్యాగ్నెటిక్, ఇవన్నీ సెకండరీ మెమరీస్ అంతా నాన్ వాలటైల్ మెమరీస్. ఓకే మ్యామ్. ఓకే, యా. సో అయిపోయిందమ్మా. ఇక్కడికి వచ్చేసరికి రామ్ వచ్చేసరికి మనం సిస్టమ్ స్టార్ట్ అవ్వంగానే రామ్ లో ఉన్న ప్రోగ్రామే రన్ అవుద్ది. మనం సిస్టమ్ స్టార్ట్ చేయంగానే రామ్ లో ఉన్న ప్రోగ్రామే రన్ అవుద్ది. ఆ ప్రోగ్రామ్ రన్ అయ్యి కీబోర్డ్ కనెక్ట్ అయ్యి ఉందా లేదా చెక్ చేస్తుంది. మన మౌస్ కనెక్ట్ అయి ఉందా, డివైసెస్ అన్ని కనెక్ట్ అయి ఉందా లేదా చెక్ చేస్తుంది. సో రామ్ లో ప్రోగ్రామ్ రాసే వాళ్ళు ఎవరు అంటే ప్రోగ్రామర్స్ రాయరు, కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరర్. కంప్యూటర్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళే రామ్ లో ప్రోగ్రామ్ అనేది రాస్తారు. కంప్యూటర్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళే రామ్ లో ప్రోగ్రామ్ రాస్తారు. అర్థమైందమ్మా? మాకు కొంచెం వినండి. Is my class boring? No, ma'am. నో మ్యామ్. నో మ్యామ్. Okay, very good. ఓకే, కొంచెం మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇది కొంచెం దూరంగా వచ్చితే ఇంకొంచెం బాగా వినగలుగుతారు. ఓకే మ్యామ్. ఓకేమా? ఓకే, సో ఓకే మ్యామ్. యా, రామ్ లో ప్రోగ్రామ్ ఎవరు రాస్తారు? కంప్యూటర్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళే రామ్ లో ప్రోగ్రామ్ రాస్తారు. ఎస్ సార్. ప్రోగ్రామర్స్ కాదు, కంప్యూటర్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళే ప్రోగ్రామ్ రామ్ లో ప్రోగ్రామ్ రాసి రామ్ లో పెడతారు. రామ్ అనేది మెమరీ కదా, రామ్ లో పెట్టే ప్రోగ్రామ్ ఎవరు రాస్తారు అంటే కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరర్స్. కంప్యూటర్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళే రామ్ లో ప్రోగ్రామ్ పెడతారు. ఓకే, ఇప్పుడు యుఎస్ లో రాసిన ప్రోగ్రామ్ అంటే వాళ్ళే పెడతారు కదా. ఒకవేళ యుఎస్ లో ఉన్న కంప్యూటర్ నేను కొనుక్కున్నాను అనుకో, నాకు తగ్గట్టుగా నేను ఇప్పుడు మన ఇండియన్స్ బాగా చేస్తారు కదా కంప్యూటర్ సైన్స్ లో, బాగా పయనియర్స్ కదా మన ఇండియన్స్. వాళ్ళు ఏమంటారంటే మీరు రాయొద్దు, రామ్ లో ప్రోగ్రామ్ మేము రాసుకుంటాము అని అన్నారు. అంటే అప్పుడు ఏం చేశారంటే కంప్యూటర్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఎక్కువ యుఎస్ నుంచి, చైనా నుంచి వస్తాయి కదా. వాళ్ళు ఏం చేశారంటే పీరామ్ చిప్స్ ఇవ్వటం మొదలెట్టారు. పీరామ్ చిప్స్ అంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. పి అంటే ఏంటి? ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాస్తారు చెప్పనా? ఒక చిప్ ఉంటుంది కదా, దాంట్లో బల్బ్స్ ఉంటాయమ్మా, బల్బ్స్ లాంటివి ఉంటాయి ఇలా. ఓకే, ఆ బల్బు పేల్చామనుకో 0 అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బల్బు నేను పేల్చేసాను అనుకో, ఇక్కడ 0 ఉందని అర్థం. అంటే బల్బ్ అని కాదు, కనెక్షన్ అనుకో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూజెస్ అనుకో, ఫ్యూజెస్ లాంటిది అనమాట. ఇక్కడ ఈ బల్బుని కూడా నేను పేలిస్తే 0 అని అర్థం. సో అప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏమవుద్దంటే 10101 అవుద్ది. అర్థమైందా? సరే, అలానే ఇదన్నీ 1లు ఉంచేసి ఈ 2 బల్బులు నేను పేల్చేస్తే నా ప్రోగ్రామ్ ఇప్పుడు నేను రాసింది ఏంటి అంటే 101011100. యా, ఇది 0, ఇది 0, ఇవన్నీ 1s. ఓకే, సో అంటే ఏంటి, ఇప్పుడు ఆ బల్బ్ పేల్చకుండా యాజ్ ఇట్ ఈస్ మనం పంపిస్తే మన ఇండియన్స్ ఏం చేశారంటే అది ఆ ప్రోగ్రామ్ని బట్టి ఏ బల్బులు పేల్చాలో ఆ బల్బులు పేల్చేశారు. ఫ్యూజెస్ అనుకోండి బల్బుల కన్నా. ఓకేమా? సో అది మనం మరి ఆ రామ్ చిప్ ని ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి, బల్బులు పేల్చి ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి అది పీరామ్ అయింది అంతే. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ పొరపాటున పేల్చకూడని బల్బు ఇంకోటి పేల్చేసాం అనుకో, మళ్ళీ దాన్ని అతికించగలమా? లేదు మ్యామ్, అతికించలేం. సో అది మళ్ళీ వెళ్ళి కొత్త చిప్ కొనుక్కోవాలి. అర్థమైందమ్మా? అర్థమైంది మ్యామ్. ఓకే, అందుకని ఈపీ రామ్ తయారు చేశారు. ఓకే మ్యామ్. ఈ అంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. యా, సో కంప్యూటర్ మ్యానుఫ్యాక్చర్ వాడు ఉత్తి అలా రామ్ చిప్ ఇచ్చేస్తే వీళ్ళు ఏం చేశారు అంటే బల్బులు ఫ్యూజ్ చేసేసి వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్ రన్ చేయటం మొదలెట్టారు. తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళు పొరపాటున ఏదైనా ఫ్యూజ్ చేయకూడని బల్బ్ అనుకో ఫ్యూజ్ చేసేస్తే, అదే బల్బ్ పేల్చకూడని బల్బ్ అనుక వాళ్ళు పేలిస్తే ఆ మొత్తం చిప్ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ వెళ్ళి కొత్త చిప్ అడగాల్సి వచ్చేది.
అందుకని వాళ్ళు ఏం తయారు చేశారంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఓకే మ్యామ్. ఓకే. ఇప్పుడు ఇలా పంపించడం వల్ల ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే ఏదైనా పొరపాటున వచ్చింది, ఆ ప్రోగ్రామ్ మార్చాలి, రామ్ లో రాసిన ప్రోగ్రామ్ ని మార్చాలి అన్నప్పుడు ఏం చేయాలంటే ఆ రామ్ ని పీకి ఒక ప్రాసెస్ దాన్ని ఎరేజ్ చేయాలి. ఓకే. ఒక రామ్ ని పీకాలంటే చాలా కష్టం అమ్మా. ఇలా ఫిక్స్ చేసిన రామ్ ని పీకటం అంటే అంత ఈజీగా చూసారా, ఇలా ఫిక్స్ అయిపోయింది అనుకో, ఒకవేళ రామ్ చిప్ కూడా ఇలానే ఉంటది, క్యాషే కాదు రామ్ చిప్ కూడా ఆల్మోస్ట్ ఇంత సైజు ఉండదు, చిన్న సైజు ఉంటుంది. సాల్డరింగ్ రాడ్ మ్యామ్. సాల్డరింగ్ రాడ్ తో పీకుతారు మ్యామ్. అది చాలా కష్టం. అది పీకాలి, ఎరేజ్ చేయాలి. ఎరేజ్ చేస్తే మొత్తం ప్రోగ్రామ్ ఎరేజ్ అయిపోద్దమ్మా. ఓకే. మొత్తం ప్రోగ్రామ్ ఎరేజ్ అయిపోయి మళ్ళీ మనం ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఓకే. మరి దాన్ని అది పీకాలా, మదర్ బోర్డ్ నుంచి ఆ బోర్డ్కి అటాచ్ అయ్యి ఉంది కదా, ఆ బోర్డ్ నుంచి పీకి దాన్ని ఎరేజ్ చేయాలి కదా, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఫ్యాబ్రిక్ సోల్డర్ చేయాలి. అందుకని అది ఇంకా ప్రాసెస్ అని ఇది మొదలెట్టారు. ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ చిప్స్ తయారు చేయటం మొదలెట్టారు. ఎలక్ట్రికల్లీ అదే ఒక హై వోల్టేజ్ ఇస్తే దాంట్లో ఉన్న ప్రోగ్రామ్ అంతా పోద్ది, మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్లీ అంటే ఏంటి, ఎక్కువ హై వోల్టేజ్ ఇచ్చామనుకో, ఒక హై వోల్టేజ్ ఇచ్చేస్తే దాంట్లో ఉన్న ప్రోగ్రామ్ అంతా పోద్ది, మళ్ళీ రీప్రోగ్రామ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు అప్డేట్ వర్షన్ మ్యామ్ ఇది ఇప్పుడు అందరూ ఈ ప్రోగ్రామే వాడుతున్నారు. ఓకేమా. సో ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటది అంటే రామ్ లో 0s 1s కే ఉండదు. ఎందుకంటే మన కంప్యూటర్ హార్డ్వేర్ కి 0s 1s అర్థమవుతాయి. 0 అంటే వోల్టేజ్ ఉన్నట్టు, 1 అంటే హై వోల్టేజ్ ఉన్నట్టు, 0 అంటే నో వోల్టేజ్ లేనట్టు. ఓకేమా. సో ఎప్పుడైనా ఏదైనా పంపిస్తాము అంటే హై వోల్టేజ్ అంటే 1 అని తీసుకుంటుంది, లో వోల్టేజ్ అయితే 0 అని తీసుకుంటుంది. ఓకే. సో ప్రోగ్రామ్ అనేది మన ఎలక్ట్రికల్ కదా, డివైసెస్ కదా, ఏదైనా డివైసెస్ కి 0s 1s తోనే మనం ప్రోగ్రామ్ రాయాలి. ఓకే. యా. సో దట్ ఈస్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైమరీ మెమరీ and the technology behind those. Okay. And the evolution, why these evolved, or I also told you what are the difficulties that we faced because of these chips that eventually made them to develop other technologies. Okay. So based on the disadvantages of previous chips, they have developed new chips that overcome the disadvantages of the previous chips. Okay ma, is it clear? Okay ma'am. Okay. Volatile Clear ma'am. Yeah, volatile ante enti? Primary ma'am. Volatile ante enti? What is volatile memory? Primary Data in RAM memory. Yeah, volatile memory be lost when the power is switched off. Data in volatile memory is lost when the power is switched off. Example of volatile memory is RAM. Okay. The data in volatile memory is lost when the power is switched off. Example of volatile memory is RAM. Okay ma. Yeah. Okay ma'am. So that's it ma. That's it about primary memory. We will talk about this auxiliary or secondary memory in the next class. Okay ma. Okay ma'am. Yeah. Okay ma'am. Okay ma'am. సో ఇప్పుడు మీరు ఇది ఉంది కదమ్మా, యా, ఇవాళ బ్లాక్ డయాగ్రామ్ కంప్యూటర్ లో మెయిన్ మెమరీ చెప్పేశాను, అసలు సెకండరీ మెమరీ అంటే ఏంటో చెప్పాను, బ్లాక్ డయాగ్రామ్ లో ఉన్న అన్ని పార్ట్స్ చెప్పాను. ఓకే. ఇన్ డెప్త్ ఇవి చెప్పలేదు. సెకండరీ మెమరీలో ఇన్ డెప్త్ మ్యాగ్నెటిక్ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్ అవి గురించి చెప్పలేదు. అవునా? దిస్ క్వశ్చన్ ప్లీజ్ కంప్లీట్ రైటింగ్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. కావాలంటే ఈ నోట్స్ పంపిస్తాను నేను ఇది పంపించండి మ్యామ్. పంపించిన. ఓకే. ఇదిగోండి క్వశ్చన్ ఇక్కడ ఉంది. ఎక్స్ప్లెయిన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇట్స్ కంపోనెంట్స్ అని చెప్పేసి ఉంది. ఓకే. ఈ క్వశ్చన్ మాత్రం పంపిస్తాను, ఇంతవరకు ఉంది. ఓకే. అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ చేస్తాను ఎందుకంటే మీకు ఉంది కాబట్టి. మొత్తం పంపించరా?
ప్రస్తుతానికి 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ పంపిస్తానమ్మా. మ్యామ్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ లో హలో పైన మ్యాటర్ అది మొత్తం రాయాలా మ్యామ్? ఏం వినిపించట్లేమ్మా. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ లో మ్యాటర్ అది మొత్తం రాయాలా మ్యామ్? నేను పంపిస్తాను. అది ఎక్కువ ఉంది కదా, నేను ఇది చిన్న నోట్స్ ఉంది కదా, ఇది పంపిస్తాను. ఓకేనమ్మా? ఓకే మ్యామ్. అది ఏం లేదమ్మా. ఓకే, ఇక్కడ ఏం లేదమ్మా. అమ్మాయి వేస్తుంది ప్రెసెంట్. ఇది చూడండి అమ్మా, సిపియు ఉంది కదా, ఇక్కడ కింద ఉంది. సిపియు పార్ట్స్ కింద రాశాడు, మన ఆ నోట్స్ లో ఏమో పైన రాశాడు అంతే. ఓకేమా? ఇది బాగుంది, ఇది పంపిస్తాను, ఈ నోట్స్ పంపిస్తా. ఓకేనా? ఓకే మ్యామ్. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది కంప్యూటర్, అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ పంపిస్తా. బాయ్ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ మ్యామ్. బాయ్.